నమస్కారం. ఐసీ న్యూస్ దివిసీమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. మాది కృష్ణా జిల్లా నాగాలంక మండలం తలడిది గ్రామం. మండల అధ్యక్షుడిని, కాపు సంఘానికి కృష్ణదేవరాయల కాపు సంఘానికి అధ్యక్షుడిని. తూర్పుగోదావరి జిల్లాలో పలు చోట్ల రంగగారి బొమ్మలు ధ్వంసం చేస్తున్నారు. కొన్ని చోట్ల పెట్టనివ్వట్లేదు. దానికి బాగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్లో చెబుతున్నాం. దాన్ని తప్పకుండా ఈ దేశానికి ఆయన నాయకుడు, మా కులానికే నాయకుడు, అన్ని కులాలకి నాయకుడు, మా కులానికి కూడా నాయకుడు, అన్ని కులాలకి దివిసీమ ముద్దు బిడ్డ. ఆయన్నికి మీరు అందరూ మన ఏరియాల్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేస్తే చాలా లెక్కెళ్ళిద్ది. ఇది మేము ఇబ్బంది పడే విషయము. ఒక కుల నాయకుడని కాదు, మొత్తం అన్ని కులాలకి నాయకుడు రంగన్న మోతపోయాడు. విజయవాడ ముద్దు బిడ్డ. ఆయనకి తప్పకుండా మీరు ధ్వంసం చేసిన వాళ్ళు వెంటనే శిక్షించాలి, పట్టుకుని వెంటనే శిక్షించాలి అని మేము నాగాలంక నుంచి డిమాండ్ చేస్తున్నాము. మాకు ఇబ్బంది లేకుండా ఎక్కడైనా ఏ విగ్రహమైనా ఏదైనా చిన్న మచ్చ కూడా రాకూడదని ఆశిస్తూ తెలియజేసుకున్నాం. నమస్కారం అండి. నాగాలంక కృష్ణా జిల్లా నాగాలంక మండలం గణబేశ్వర గ్రామం నుంచి ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను ఖండిస్తున్నాను. రంగాగారి బొమ్మని విధ్వంసం చేస్తాం. తూర్పు జిల్లాలో పలు చోట్ల ధ్వంసం చేశారు. మా పార్టీ తరఫున, కూటమి తరఫున నేను ఖండిస్తున్నాను. దాన్ని తగు చర్య తీసుకోవాలి మీరు అని నేను నమస్కరిస్తూ మీ ప్రార్థన చేస్తాను. అందరికీ నమస్కారం అండి. వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు కోనసీమ జిల్లాలో పలు చోట్ల విధ్వంసం జరిగినాయి. ఆయన అభిమానులుగా మేము అలాంటివి జరగకోకుండా చూసుకోమని డిపార్ట్మెంట్ని పదే కోరుకుంటున్నాము. నమస్కారం.